నా పేరు మల్లేషు. మా తిప్పర్తి మండలం మల్లెపల్లివారిగూడెం. రేవంత్ రెడ్డి పరిపాలన సూపర్ అన్న. ఇప్పుడు ఓట్లు పెట్టినా కానీ 100% మళ్ళీ సీఎం అవుతాడు. గత ప్రభుత్వం చూసుకునే ప్రభుత్వం కన్నా 100% పెట్టింది సార్. ఏ ఊరికి పోండి, ఏ వాడకు పోండి, ప్రతి ఊరు ప్రతి వాడకు పోండి, ఇంద్రమిండ్లే కానీ, సన్నబియ్యం పథకం కానీ, రేషన్ కార్డులే కానీ, ప్లస్ ఇంకోటి రైతు భరోసా కానీ, ఏ ఊరికి పోండి, పలానా ఊరికి పోయినా కానీ పలానా రేవంత్ రెడ్డి మాకు బాగా చేసి అంటారు. అంటే ఏ ఊరికి పోయినా కానీ ఇంద్రమిండ్ల కన్నా నేను చెప్తున్నా, నేను ఒక డ్రైవర్ని, నేను టికెట్ బండి తోలుతా. ప్రతి ఊరికి పోండి, కనీసం ఒక్క ఊర్లో 40 నుంచి 50 ఏళ్ళ వరకు కడుతులేదు సార్. ఏ ఊర్లో పోండి, సపోజ్ నా ఊరు చెప్తున్నా, నా ఊర్లో ఇంతవరకు ఊరికి ఇల్లు లేదు సార్. ఇలా చూడిపోండి, ఒకరు స్లాబ్ పోసుకులేదు ఒకరు, కానీ ఇంద్రమిండ్ల మాత్రం ఒక్క రూపాయి ఆపుతలేన్నాం. ఎమ్మడే పడంగానే 5 విడతలు వేసి పడుతుండు. ఇప్పుడు 5 లక్షలు కదా పేదవాళ్ళకు, ఇప్పుడు 6 లక్షలు పెట్టిండు. ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డు నెంబర్ 1 తెలుసా. ఇంతవరకు 10 ఏళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఇంతవరకు రేషన్ కార్డు. ఇప్పుడు నిన్న మన కాంగ్రెస్ కాడికి అందరికి రేషన్ కార్డు వచ్చింది తెలుసా. సన్నబియ్యం అది కానా, ఇంతమందికి సన్నబియ్యం దొడ్డు బియ్యం వస్తే ప్రతి ఒక్కరు అమ్ముకున్నారు. ఇప్పుడు సన్నబియ్యం వస్తే ఉన్నోడు దుడ్డు లేదు, అందరు దుడ్డు తెలుసా. ఇప్పుడు ఓట్లు పెట్టినా కానీ నెంబర్ 1 వెంకరెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కానీ, వెంకరెడ్డి పరిపాలన నెంబర్ 1 తెలుసా. మళ్ళీ రావాలంటే మళ్ళీ 10 సంవత్సరాలు తెలుసా. 10 ఏళ్ళు మళ్ళీ ఆయన 10 సంవత్సరాలు ఇప్పుడు ఆయన తెలుసా. బీఆర్ఎస్ పార్టీ అన్న, బీఆర్ఎస్ పార్టీ మనకి ఏం తెలియదు తెలుసా అన్న. ఎంతసేపు అప్పులు చేసిపోయాడు తెలుసా, ఎంతసేపు అప్పులు చేసిపోయాడు. 10 సంవత్సరాలు ఉన్నాడు కానీ ఎవరికైనా చేసిండా. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా, ఎవరికి ఇవ్వాలి. ఎంతసేపు అల్లుడు సేవ పండుకోవాలి, బిడ్డ సేవ పండుకోవాలి అనేది మాటలే. కానీ ఇప్పుడు బిడ్డని చేసిండు, అల్లుడిని చేసిండు, వాళ్ళకని చేసిండు. ఎంతసేపు వాళ్ళకి చేసుకుని ఎంత వాళ్ళకి ఎవరు చేయలే కదా. లేదా 85 కాదు, వాళ్ళకు డిపాజిట్ కూడా తెలుసు సారీ. ఇప్పుడు జనం చూస్తే అర్థమవుతలేదు అన్న. ఇప్పుడు ఈ జనం చూస్తే అర్థమవుతలేదా వాళ్ళు ఎట్లా వచ్చేది. తిప్పది పెట్టిన అండి, తిప్పది మండలమే మెయిన్ రోడ్డు మీద వాళ్ళకని ఇచ్చిండు. అసలు ఎవరికి ఇవ్వాలి. తిప్పది నేను చూపిస్తాను, నా మాట చూపిస్తారా అండి. కవిత పార్టీ పెట్టింది, ఆమె కూడా వేస్ట్ తెలుసా. ఇక మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎమా. ఇక సీఎం కాదు కదా ఆమె, ఇంకా ఉంటారు కదా సీఎం కూర్చోంటారు కదా. అసెంబ్లీ కదా, అసెంబ్లీ గేట్ కూడా ఆడదు తెలుసా, తాకా తెలుసా, డిపాజిట్ కూడా తెలుసా. అంతా వాళ్ళు ఏదో నైట్ పూట పగడి కల కలుతారు కానీ ఇదంతా కానిపని తెలుసా. ఇప్పుడు ఆయన ఏదో సీఎం నైట్ వేసి నేను సీఎం అయితే నాకు 70 ఓట్లు వస్తాయి, నాకు 70 సీట్లు వస్తాయి మాట్లాడదు కానీ అదంతా కానిపని తెలుసా. మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు. మళ్ళీ నెక్స్ట్ 2034 మళ్ళా సీఎం రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు. మళ్ళీ ఆయన పరిపాలన తెలుసా, ప్రజా పరిపాలన కావాలి తెలుసా. Subscribe us and press the bell icon for more interesting updates.